దేశవ్యాప్తంగా ఈ నెల 21న నీట్ రీ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయం వెనుక రిలయన్స్, వాట్సాప్ కుట్రలు ఉండొచ్చని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు ఆరోపించడం కలకలం రేపింది. మరోవైపు పరీక్షా పేపర్లను యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో తరలిస్తున్నారు అధికారులు. ఈ నెల దేశవ్యాప్తంగా 21న యథావిధిగా నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఎన్టీఏ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నీట్ రీ ఎగ్జామ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ రీ ఎగ్జామ్ నిలిపివేయాలన్న పిటిషన్లను సుప్రీం తిరస్కరించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో నీట్ రీ ఎగ్జామ్కు లైన్ క్లియర్ అయింది. ఇక గతంలో మాదిరిగా పేపర్ లీకేజ్ జరగకుండా పక్కా ప్రణాళిక ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు. పీఎంఓ కార్యాలయం సైతం నేరుగా పర్యవేక్షిస్తోంది. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రం లీక్ల పేరుతో జరుగుతున్న మోసాలు, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఎన్టీఏ సిఫారసుల మేరకు జూన్ 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ రోజుతో పాటు ఆ తర్వాతి రోజు వరకు ఈ పరిమితులు అమల్లో ఉంటాయని పేర్కొంది. నీట్ పరీక్ష నేపథ్యంలో తమ మీద భారత ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం వెనుక రిలయన్స్, వాట్సాప్ల కుట్రలు ఉండవచ్చని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోవ్ ఆరోపించారు. బోర్డర్ గేట్వే ప్రోటోకాల్ అనే టెక్నాలజీతో భారత్ బయట యుఏఈ తదితర దేశాల్లో కూడా టెలిగ్రామ్ సేవలు కోట్లాది మంది వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇది కావాలని చేసిన కుట్ర అని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా కూడా రిలయన్స్ పట్టించుకోలేదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ రూటింగ్ను ఇలా దుర్వినియోగపరచడం దారుణమంటూ ట్వీట్ చేశారు. ఇక నీట్ రీ ఎగ్జామ్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నీట్ పరీక్షా పేపర్లను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీ వదంతులను నమ్మవద్దని ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే ఫిర్యాదు చేయాలని అభ్యర్థులను, తల్లిదండ్రులను కోరింది. నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎవరైనా ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలు ఇస్తామని డబ్బులు అడిగినా లేదా లీక్ అయిందని తప్పుడు ప్రచారం చేసినా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. అటువంటి మోసగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.